ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం పోలవరం యొక్క మండలం పోలవరం గ్రామంలో ఉండి వాళ్ళ పోలవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి విజయభాస్కరరావుని మాట్లాడుతున్నాను. అయితే నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు వద్దకు రావడం జరిగింది. అయితే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు నేను పోలవరాన్ని 37 సార్లు సందర్శించానని చెప్పడం కూడా జరిగింది. అలానే మన రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణమైనటువంటి పోలవరం ప్రాజెక్టుని 2027 కల్లా నేను జాతీయం చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆగస్టు 14వ తారీఖు కల్లా పోలవరం లెఫ్ట్ కెనాల్ ఆయన నేను నీరు విడుదల చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మంచిది. అయితే పోలవరం అనేది రాష్ట్రానికి ఒక వరం, పోలవరం అనేది దేశానికి ఒక వరం. మరి పోలవరానికి శాపమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున. అయ్యా ముఖ్యమంత్రి గారు పోలవరం వచ్చారు, పోలవరం ప్రాజెక్టు చూశారు, పోలవరం ప్రాజెక్టుని ఎప్పటికల్లా జాతీయం చేస్తారనేది డేట్ ఇచ్చారు. మరి పోలవరం నిర్వాసితుల పరిస్థితి ఏంటి? వాళ్ళకు డేట్ అనేది లేదా? అంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా పోలవరం నిర్వాసితులు పడేటటువంటి బాధలకి విముక్తికి ఒక డేట్ అనేది లేదా? ఆ డేట్ ఇవ్వడానికి మీ ప్రభుత్వం సిద్ధంగా లేదా? మరి ఇవి కూడా ప్రజలకు చెప్పాలి కదా సార్. అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పోలవరం యొక్క ప్రజలకే కాదు రాష్ట్రానికే కాదు గొప్పగా వరంగా భావించారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నియోజకవర్గాన్ని అంతటినీ కూడా ఒక యూనిట్గా తీసుకున్నారు. కానీ తమరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 41 గాను 42 గాను విభజించడం జరిగింది. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, మీ ప్రభుత్వాలు కానివ్వండి, మీరు చేసినటువంటి రాడార్ సర్వేలు కానివ్వండి, మరి ఏ విధమైనటువంటి సర్వేలు జరిగినాయో అది మీకే తెలియాలి. ఎందుకంటే ఒక గ్రామంలో కుడివైపు 41కి ఎడంవైపు 45కి వచ్చినాయి అంటే అది ఏ రకమైనటువంటి సర్వే కూడా ఈ పోలవరం నియోజకవర్గ ముంపు గ్రామ ప్రజలకు మీరు తెలియచేయాలి. అలాగే కట్ ఆఫ్ డేట్ నాటికి 18 సంవత్సరాలు నిండే నాటికి ఒక్కరోజు తక్కువైనా ఆవాళ జీవో వర్తించదని చెప్పారు. మరి ఒక్కరోజు కాదు, మీరు ఆ యొక్క అమౌంట్ వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇవ్వలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళక అత్తారింటికి వెళ్ళిపోయి పిల్లలకు అన్నటువంటి వారి పేర్లు ఇక్కడ కొట్టివేయబడుతున్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరిస్తారు కట్ ఆఫ్ డేట్ నాటికి 18 సంవత్సరాలు నిండి ప్రతి ఒక్క యువతకి మీరిస్తానన్నటువంటి డబ్బుల మీద ఆధారపడి చాలామంది పెళ్లిళ్ళు చేశారు. మరి అప్పులు చేసి పెళ్లిళ్ళు చేశారు. మీరు ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆంతర్యం ఏంటనేది పోలవరం యొక్క నిర్వాసితులకి తెలియచేయాలి. అలాగే మిగిలి భూముల పరిస్థితి ఏంటి? దాని గురించి కూడా మీరు మాట్లాడాలి. అలానే ఒక ముంపు గ్రామంలోంచి నిర్వాసితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి, అలాగే గత ప్రభుత్వం వైసీపీలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కాలనీస్ ఏవైతున్నాయో అవి కూడా ముంపుకు గురవుతున్నాయి. మరి వాటి పరిస్థితి గురించి కూడా మీరు చెప్పాలి. అలానే మీరు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు దగ్గర 7 ఎకరాలు మీరు తీసుకుంటే ముంపులో తీసుకుంటే ఉన్న 3 ఎకరాలు కూడా చుట్టూ నీరు చేరి అతను ఏ విధమైనటువంటి వ్యవసాయం చేయకుండా, వ్యవసాయం చేయడానికి లేకుండా వెసులుబాటు లేకుండా అయిపోయేటటువంటి ఆ యొక్క భూముల గురించి మీరు సమాధానం చెప్పాలి. అలానే
భూమికి భూమి ఇచ్చే విషయంలో భూమికి భూమి ఇవ్వకుండా వాళ్ళకి అరాకొర భూములు ఇచ్చి ఇంకా ముగులు భూములు అంటే ఇంకా ఇవ్వాల్సినటువంటి భూములు ఆన్లైన్లో వాళ్ళకి చూపిస్తున్నాయి. నా భూమి ఏది అని ఐటీడీకి వెళ్ళి అడిగితే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. దాని గురించి కూడా మీరు మాట్లాడి ఉండవలసింది. అంటే పోలవరాన్ని వరంగా ఉన్న రాష్ట్రానికి వరం, అంటే పోలవరం నిర్వాసితులకు వరం కాదా? కానీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే గనక కంపల్సరిగా ఈ పోలవరం నిర్వాసితులు కూడా ఒక వరంగా మార్చుండేవారు. మీ యొక్క నియంత్రణ పరిపాలన, జగన్ మీద రాళ్ళు మీరు వేయటం, మీ మీద జగన్ రాళ్ళు ఆయన వేయటం, మీరేమో రెడ్ బుక్ రాయడం, ఆయనేమో బ్లూ బుక్ రాసుకోవడం, ఇటువంటి ఒకరి మీద ఒకరు మీ యొక్క వాదాన్ని వినిపిస్తున్నారే తప్ప ప్రజల సమస్యలను కానీ ప్రజల పరిస్థితులను కానీ పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అయ్యా, మీరంటే మాకు చాలా గౌరవం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికైనా సరే పోలవరం నిర్వాసితులపైన దృష్టి పెట్టి వాళ్ళకు మిగులు భూముల విషయంలో వారి కటాఫ్ డేట్కి 18 సంవత్సరాలు నిన్నటువంటి యువతలకి ఏమైతే ఇచ్చారో ఇంకా ఎంతమందికి అయితే ఇవ్వాల్సి ఉందో, మీరు 2020 కల్లా ప్రాజెక్టులో వాటర్ స్టోర్ చేసే నాటికి ఒకవేళ మీరు పోలవరం నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజీ వర్తించకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? పోలవరాన్ని జాతీయం చేసేటప్పుడు పోలవరం నిర్వాసితుల్ని కూడా గిరిజన జాతి ముద్దుబిడ్డలుగా మీరు గౌరవించి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తారనే ఈ సందర్భంగా అడుగుతున్నాం. అలాగే పోలవరం నిర్వాసితులతో కూడా మీరు ఒకసారి మాట్లాడండి. 37 సార్లు పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి వచ్చారు, కానీ ఒక్కసారైనా సరే మీరు కానీ మీ కుటుంబ ప్రభుత్వం కానీ పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి, అమ్మా మీకు ఏ అవసరాలు ఉన్నాయి, మీకు ఏ అవసరాలు ఇంకా ఆగిపోయినాయి, మీ పరిస్థితి ఏంటి, జరిగినటువంటి సర్వే వల్ల మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అని మీరు ఒక్కసారి అడిగినట్లయితే పోలవరం యొక్క యువత గొంతు విప్పితే ఆ యువత అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి కూడా మీ దగ్గర జవాబు ఉండదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. అయ్యా, పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నిర్వాసితుల యొక్క సమస్యలని ధైర్యంగా మీరు తీసుకెళ్లేటటువంటి ధైర్యం మీ దగ్గర లేకుండా పోయింది. దయచేసి మీరు పోలవరం నిర్వాసితుల యొక్క సమస్యలను మీరు దృష్టి పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే 2027 వచ్చే నాటికి ముందుగా 2027 ముందుగా పోలవరం ప్రాజెక్టు జాతీయం చేసే నాటికన్నా ముందుగా పోలవరం నిర్వాసితులకి సరైనటువంటి భరోసా కల్పించి వారికి ఒక డేట్ అనేది పెట్టి ఈ డేట్ కల్లా నేను పోలవరాన్ని సస్యశ్యామలంగా చేస్తానని ఒక మాట ఇచ్చినట్లయితే పోలవరం ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకుని చూస్తారు. అలాగే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పులు దొరిని, ఎందుకంటే ఎలక్షన్కి ముందు మీరు పోలవరంలోని ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు కోయిలగూడెంలోని పోలవరం నియోజకవర్గం వచ్చి పోలవరాన్ని జిల్లాగా చేస్తానని మీరు మాట ఇచ్చారు. మీరు ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు పోలవరం జిల్లాని ఎప్పుడు జిల్లా చేస్తారని ప్రజలు ఎదురు చూస్తుంటే పోలవరం లేకుండానే చేస్తారు. పోలవరం జిల్లాలో పోలవరాన్ని లేకుండా చేశారు. అంటే పోలవరం పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో పోలవరం పేరన్నా పోలవరానికి ఉంటుందా ఉండదా అని ఇవాళ మీడియా పూర్వకంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. కనుక అయ్యా, సమస్యలు ఇక్కడ కోకల్లుగా ఉన్నాయి. మీ నాయకులను అడగండి. ఒకవేళ మీ నాయకులు మీ చెవిలో ఆ మాటలు చెప్పడానికి ఒకవేళ భయపడుతున్నారేమో మీరు అడగండి. పోలవరం సమస్యలు ఏంటి, పోలవరం నిర్వాసితుల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీలు ఏంటి, ఏ ప్యాకేజీ ఏ ప్రభుత్వంలో ఎక్కడి వరకు ఆగిపోయింది, ఇవన్నీ దయచేసి అడిగినట్లయితే పోలవరాన్ని మీరు ఒక వరంగా మార్చిన వాళ్ళు అవుతారు. జనాల గుండెలో స్థిరస్థాయిగా నిలిచిపోతారని ఈ మీడియా పూర్వకంగా సవినయంగా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.